మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, పైథాన్ కోర్సు నరేష్ టెక్నాలజీస్ లో నేర్చుకోవచ్చా? దీని గురించి మనం క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుందాము. సో బేసిక్ ఏంటి అంటే, నేను ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని నాకు విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటాయి. సో ఈవెన్ ఐ మీన్ పబ్లిక్ మీడియా, సో పబ్లిక్ లో ఉంటున్నాను, నా మాటలు అనేది చాలా మంది వినొచ్చు, 1000 మంది వినొచ్చు, 2000 మంది వినొచ్చు, లేకపోతే 500 మందే వినొచ్చు. బట్ ఏంటి అంటే, మాట్లాడే ప్రతి మాట పబ్లిక్ లో మాట్లాడుతున్నా కాబట్టి నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్ తగ్గట్టే నేను మాట్లాడగలుగుతాను. సో అది నేను సపోర్ట్ చేస్తానని మీకు అనిపిస్తే, ఒకవేళ అది మీకు నచ్చకపోతే ఓకే, నో ప్రాబ్లం, దాని దగ్గర మీరు ప్లాన్ చేసుకోండి. సో నేను క్లియర్ గా చెప్తాను, నేను ఏదైనా డిప్లొమాటిక్ గా మాట్లాడగలుగుతా, కానీ డైరెక్ట్ గా కొన్ని విషయాలు నేను చెప్పలేకపోవచ్చు. అది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ పైథాన్ కోర్సు నరేష్ టెక్నాలజీస్ లో మనం నేర్చుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు జనరల్ గా నరేష్ టెక్నాలజీ వచ్చేసేసి టీచింగ్ వైజ్ ఎక్సలెంట్. జనరల్ గా మీరు క్లాసులు విని మీ అంతా మీరు ప్రాక్టీస్ చేసుకొని తర్వాత మీరు జాబ్స్ ప్లాన్ చేసుకోవాలి. అంటే నాకు జస్ట్ క్లాసులు వింటే మంచిగా నాకు క్లాసులు చెప్తే చాలు అనుకుంటే 100% సెల్ఫ్ ప్రిపరేషన్, జాబ్స్ కూడా, రెజ్యూమ్ బిల్డింగ్ కూడా, తర్వాత వచ్చేసి మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, అదంతా నేను చేసుకోగలుగుతానంటే జాయిన్ అవ్వండి అని చెప్పి నేను చాలా క్లియర్ గా చెప్పాను. బట్ రీసెంట్ డేస్ లో కొంత ఈ క్లాసెస్ కూడా క్వాలిటీ గురించి కొన్ని మాటలు వస్తా ఉన్నాయి. స్టూడెంట్స్ కమెంట్స్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు డెమో విన్న సార్ ఎవరైతే ఉన్నారో అదే సార్ కంటిన్యూ అవుతున్నారో లేదో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత దీంతో పాటు నరేష్ టెక్నాలజీ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలా వద్దా అంటే, దీనికి ఈ పాయింట్స్ ఉన్నాయో లేదో మీరు క్రాస్ వెరిఫై చేసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో దానికి సంబంధించి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు. ఓకే, ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ కాకపోతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు లేదా, జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఇక్కడ నేర్పిస్తున్నారా లేదా, ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నారా లేదా, ఇది క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇంకోటి వచ్చేసి బ్యాచ్ సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. 300 మంది 350 మంది క్లాస్ లో ఉంటే సఫికేషన్ కూడా ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఎంత మంచిగా క్లాస్ చెప్పినా 300 మందిలో విని క్లాసులు చెప్పడం కొంతమందికి బాగుండొచ్చు, కానీ అందరికీ సూటబుల్ కాదు. లేదు సార్, నేను ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, 300 మంది ఉంటే ఏంటి, 3000 మంది ఉంటే ఏంటి, నేను వింటాను, నేను క్లాస్ నాకు అంత కాన్సన్ట్రేషన్ నాకు ఉంది అంటే 100% ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే, కొంతమందికి అప్రోచ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, కొంతమందికి రాంగ్ అనిపిస్తుంది. ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి మీరు సిచ్యువేషన్ అవ్వమంది. తర్వాత వచ్చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్. వితౌట్ రియల్ టైం ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో జాబ్ వచ్చే పరిస్థితే లేదు. సో ఇది ఒకసారి చూసుకోండి. అంటే మనకి సూట్ అవుతుందా లేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్స్ తీసుకుంటున్నాం, మాకు పైథాన్ కావచ్చు, లేదా రియాక్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు సూట్ అవుతుందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకునే టెక్నాలజీ ఫ్యూచర్ లో ఉంటుందా లేదా కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇంటర్వ్యూస్, ఓకే ఇంటర్వ్యూస్ పెట్టకపోయినా పర్లేదు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం మాక్ ఇంటర్వ్యూస్ అయినా కండక్ట్ చేస్తే మనకు కొంత ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇట్ విల్ బి ఈజీ టు క్రాక్. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఎక్కడ మనం ల్యాగ్ అవుతాము, ఎక్కడ మనం ఆన్సర్ చేయలేకపోతాము, ఈ కొంత గైడెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది ఉందో లేదో అనుకోండి. అండ్ దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్, డౌట్స్ క్లియర్ చేసేదానికి. క్లాసులు విన్నాను వెళ్ళిపోతాను అంటే అది కాదు, కానీ డౌట్స్ వచ్చినప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అది క్లియర్ చేసేదానికి మనకి అందుబాటులో ఎవరైనా ఉన్నారా లేదా, ఎక్స్పర్ట్ మెంటార్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ మనకు అందుబాటులో ఉన్నారా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకొని పైథాన్ కోర్స్ అనేది నరేష్ టెక్నాలజీస్ లో జాయిన్ అవ్వచ్చా లేదు మీరు డిసైడ్ కానీ దాన్ని చెక్ చేసుకుంటారు. లేదు నేను క్లాస్ ఒక్కటి కరెక్ట్ గా చెప్తే చాలు సార్, నేను ఎట్లా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని జాబ్ తెచ్చుకుంటానంటే 100% ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.